నల్గొండ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో యాదవ సంఘం శ్రీకృష్ణ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బక్కతట్ల వెంకన్న యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున భక్తులు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆవుల వెంకన్న యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్, వరప్రసాద్ యాదవ్, రామ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకలు కనుల పండుగగా నిర్వహిస్తారని వారు తెలిపారు. అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో కృష్ణుడు మధురలో కారాగారంలో జన్మించాడు కాబట్టి ఈ అష్టమిని కృష్ణాష్టమి అని జరుపుకుంటారు. భారతదేశం మొత్తం కూడా హిమాలయ పర్వతాల నుండి కన్యాకుమారి వరకు కృష్ణుని యొక్క అవతారాన్ని, ఎందుకంటే ఈయన జగద్గురు. కృష్ణుడు అన్నాడు, శత్రువుడు నేను యదువంశ సంభవుండా, యాదవ వంశంలో పుట్టిన కృష్ణుడు నేను చెప్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మేము కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మిగతా కృష్ణాష్టమి గురించి అవతారం కృష్ణ అవతారమే. అంటే రామావతారం రాముడు ఇక్కడ ఉంటాడు, విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు. వరావతారంలో వరాస్వామి ఇక్కడ ఉంటాడు, విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు. కానీ వామనావతారంలో వామనుడు ఇక్కడ ఉంటాడు, విష్ణుమూర్తి. కానీ ఒక్క దశావతారంలో కృష్ణావతారం మాత్రం పూర్ణావతారం. ఆ పూర్ణావతారం కూడా టోటల్ ప్రపంచం మొత్తంలో యాదవ జాతి నీతి నిజాయితీ గల జాతి కాబట్టి ఏరి కోరి జన్మ తీసుకున్నటువంటి కృష్ణుడు యాదవ వంశంలో అది కూడా అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించిండు. కాబట్టి దీన్ని ఆయన జన్మదినాన్ని కృష్ణాష్టమిగా నిర్వహిస్తాము. ఇంకోటి ఏంటంటే కృష్ణుడు పుట్టిన కాడి నుంచి జన్మ సాధించేంత వరకు కూడా లోక కళ్యాణం కోసం పాటుపడి ప్రజలందరి కోసం పాటుపడ్డాడు. కాబట్టి ఆయన జన్మదినాన్ని లోక కళ్యాణ జన్మదినంగానే, లోకవందర జన్మదినంగానే పాటిస్తారు. అందుకొరకే మేము యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి యొక్క వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఆనవాయితీ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన యాదవ సోదరులు ఇతరులందరికీ శుభాకాంక్షలు. విశ్వ మానవాళికి గీతోపదేశాన్ని చేసినటువంటి మహాపురుషుడు, మహా గొప్ప భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించినటువంటి ఈరోజు శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని మరి ఈరోజు నల్గొండ జిల్లా యాదవ సంఘ భవనంలో జిల్లా యాదవ సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. నిజంగా కూడా మరి శ్రీకృష్ణ పరమాత్ముడు మరి నీతి, న్యాయం, ధర్మానికి ప్రతిరూపమైనటువంటి మా యాదవ వంశంలో పుట్టడం నిజంగా కూడా గర్వకారణంగా మేమందరం భావిస్తూ ఉన్నాం. మరి వారి యొక్క జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా మరి జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. దీని తర్వాత పూజా కార్యక్రమం తర్వాత ఉట్లు కొట్టేటువంటి కార్యక్రమము, గోమాతకు పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. నల్లగొండ జిల్లా యాదవులందరికీ కృష్ణ అష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కృష్ణాష్టమి, గోకులాష్టమి సందర్భంగా నల్లగొండ యాదవ భవన్లో శ్రీకృష్ణు యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఆ శ్రీ మహావిష్ణు యొక్క 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. అన్ని అవతారాల యొక్క లక్షణాలన్నిటినీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి అవతారమే శ్రీకృష్ణ అవతారము. శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్మ గురించి కనుక ఫాలో అయినట్టయితే మనుషులందరూ కూడా మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ జన్మలో చేసినటువంటి గత జన్మలో చేసినటువంటి కార్యాల ఫలితమే ఈ జన్మలో మనం అనుభవిస్తాం. వాటిని తెలుసుకున్నట్టయితే లోకం మొత్తం కూడా మంచిగా ఉంటుందంటే ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత సారాంశాన్ని చెప్పడం జరిగింది. అలాంటి ఆ దేవుడు మా యదుకులంలో పుట్టినందుకు మేము గర్వపడతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మండలాల, గ్రామాల్లో పెద్ద ఎత్తున
శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమికి వేడుకలను జరుపుకోవడం అనేది మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఓకే.